ఆఫ్ ఇండియా యునైటెడ్ ఎంసీపీఐయు కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా భారత శ్రామిక వర్గం రైతులు, యువజన విద్యార్థులు, ఆదివాసులు, మహిళలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను జీవనోపాధి మెరుగుపరచడానికి 2004లో తిరిగి అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సరైన పరిపాలన అందించాలని, అలాగే పార్లమెంట్ ఎన్నికల అనంతరం పార్లమెంట్లో తెచ్చిన ప్రజా చట్టాలను రద్దు చేయాలని, అలాగే ఆదివాసీ గిరిజనుల పర్యావరణం, సహజ వనరుల పరిరక్షణకు అటవీ సవరణ చట్టం 2022 ఉపసంహరించుకోవాలని, అలాగే 24 జూలై 1 నుండి అమలు కానున్న నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని, అలాగే 4 లేబర్ కోడ్లను ఉపసంహరించి మరియు కార్మికుల హక్కులను రక్షించడానికి మనబడి చట్టాలను అమలు చేయాలి అని ఆయన అన్నారు. రైతులు ఏడాది పొడవునా చేపట్టిన నిరసన విరమించి సమయంలో పోడు భూములకు పట్టాలను వెంటనే ఇవ్వాలి. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. రద్దు చేయాలి. నూతనంగా ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను ఖబర్దార్, ఖబర్దార్. మోడీ 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 మోడీ. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎంసీపీఐయు తలపెట్టిన ధర్నా విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఏవైతే 4 లేబర్ కోడ్లను తెచ్చి కేంద్ర ప్రభుత్వము రైతులతో పాలనతో చెలగటమాడినటువంటి ప్రభుత్వము ఈ లేబర్ కోడ్లను ఎత్తివేయాలని చెప్పేసి కేంద్ర కమిటీ నిర్ణయంలో భాగంగా ఈరోజు కలెక్టర్ ముట్టలను చేయడం అనేది జరుగుతూ ఉంది. అలాగే గిరిజనులకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకుండా అలా సాగు చేసుకునే భూములకు పట్టాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్కళ్ళకు కూడా భూములకు పట్టాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటు. ఎందుకంటే సాగు చేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పింది. అది నామాత్రంగానే చెప్పి చేతులు చూపుకొని ఈరోజు ఇప్పటి వరకు ఒక వ్యక్తికి కూడా పట్ట రాకుండా పోయిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి అలాగే గిరిజనులకు ఇప్పుడు కొత్త రకమైన చట్టాలు చేస్తూ ఉన్నారు. ఆ చట్టాలను వెంటనే విరమించుకోవాలని చెప్పేసి ఎంసీపీఐ పార్టీగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఎదురుల ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ కోడ్లను కనుక విరమించుకుంటే రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పి ఈ కోడ్లను వెనుక తీసుకునే విధంగా మేము ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.